హలో అండి. నమస్తే. నేను చదవబోయే కథ నిజంగా మనసును కదిలించేలాగా ఉంది. తప్పకుండా వినండి. మీకు కూడా నచ్చుతుంది. కథ పేరు 'ప్రేమ నీ పేరే అమ్మ'. రచన మన్నెం శారద గారు. బట్టలు సర్దుతున్నానే కానీ మనసులో లేదు. ఒక్కసారిగా ఉప్పొంగుతున్న సముద్రంలో అంతులేని అగాధం ఏర్పడినట్టు మనసంతా ఒక శూన్యత ఆవరించింది. మాటిమాటికి కళ్ళల్లో నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. ఎక్కడ వాటిని ఆయన చూస్తారో అని తుడుచుకుంటూ సర్దుతున్నానే కాని అసలేం సర్దుతున్నానో ఏమిటో నాకే అంతుపట్టడం లేదు. అసలు ఈ ప్రయాణం తలపెట్టింది నేనే. గిరిజని చూడాలని, గీతకి గిరిజని చూపించాలనుకుంది నేనే. గిరిజ మీద నాకు అంతులేని సానుభూతి, ప్రేమ ఉన్నది వాస్తవమే. అసలు ఈ 22 కాలంలో నేను గిరిజ బాగోగులు చూడకుండా ఎన్నడూ ఉండలేదు. గిరిజకి ప్రతి నెల డబ్బు పంపుతూనే ఉన్నాను. ఇంకా చెప్పాలంటే గిరిజని 1-2 సార్లు వచ్చి గీతని చూడమని కూడా అడిగాను. కానీ ఎందుకో నిన్న గీత మాటలు నా హృదయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నిన్నటి రోజున గిరిజ నుండి ఉత్తరం వచ్చింది. గిరిజకి చాలా సీరియస్గా ఉందని, ఇక ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని. అందులో కూడా గిరిజ ఆఖరి చూపుగా గీతను తీసుకొచ్చి చూపించమని అడగలేదు. గిరిజ ఉత్తరం రాయించింది. అన్నానాయనతో విషయం చెప్తూ. అలాగా, మరి ఏం చేద్దామనుకుంటున్నావు అన్నారాయన భోంచేస్తూ. ఒకసారి గీతని చూపించాలని అనుకుంటున్నాను. అసలు గీతకి గిరిజ గుర్తుందంటావా అన్నారాయన నాకేసి చూస్తూ. తెలియదు. ఈ 22 ఎప్పుడు తల్లి ప్రస్తావన ఎత్తలేదు మరి. అంటే గుర్తులేనట్టే. అలాంటప్పుడు మళ్ళీ ఇదంతా చెప్పటం ఎందుకు? కావాలంటే నువ్వు వెళ్ళిరా అన్నారాయన. నేను ఆయన వైపు కాస్త నిష్ఠూరంగా చూశాను. అదేంటి అలా అంటారు? ఎంతైనా కన్నతల్లి. గీతకి లేకపోయినా కన్నతల్లికి కన్నబిడ్డని చూడాలని ఉండదా? మీకు బొత్తిగా సెంటిమెంట్స్ లేవు అన్నాను. నా ఉద్దేశం అది కాదు వసంత. గీత మనల్నే తల్లిదండ్రులు అనుకుంటుంది. ఇప్పుడు ఆ వాతావరణం, తన పుట్టుక అన్నీ తెలిసి మనసు చిన్నబుచ్చుకుంటుందని నా బాధ. నీది చాలా సున్నిత హృదయం. అందులో గిరిజంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. గీతతో నువ్వే డీల్ చేయి మరి అంటూ చేయి కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళారాయన. నేను చిన్నగా నిట్టూర్చి అన్నీ సర్దుతూ గీతకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ హాల్లోకి వచ్చాను. గీత హాస్పిటల్ నుండి ఎప్పుడొచ్చిందో తెలియదు. కానీ బయట లాన్లో కూర్చుని కనిపించింది. నేనలా నిశ్శబ్దంగా కూర్చున్న గీతని ఆశ్చర్యంగా గమనించి టీ కలుపుకుని గీత దగ్గరకు వెళ్ళాను. టీ ఇస్తూ, ఎంతసేపు అయింది వచ్చి? అలా కూర్చున్నావే, ఒంట్లో బాగోలేదా అంటూ నుదుటి మీద చేయేసి చూశాను. లేదు మమ్మీ, బాగానే ఉన్నాను అంది గీత టీ తాగుతూ. నేను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. గిరిజ గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగాని, నన్ను మీరు పెంచుకున్నారా మమ్మీ? నేను మీ బిడ్డని కానా అంది గీత ఉరుములేని పిడుగులా. నేను ఉలిక్కిపడ్డాను. మేం మాట్లాడుకున్న మాటలు గిరిజ వినేసిందని అర్థమైంది. నాకు వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. అంటే నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. పేరుకు నువ్వు గిరిజకు పుట్టావు కానీ పూర్తిగా పెంచింది మేమే. ఇలా చెప్పడానికి నాకు ప్రాణం పోతుంది అన్నాను ఒక్కో అక్షరం కూడబలుక్కుని. గీత కాసేపు మాట్లాడలేదు. ఆమె ఏడుపు బలవంతంగా ఆపుకుంటుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోవటానికి చాలా అవస్థ పడుతుందని నాకు అర్థమవుతుంది. అమ్మ ఇప్పుడెక్కడుంది? గీత ప్రశ్నకి నా మనసు చివుక్కుమంది. 1 రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 22 కన్నబిడ్డగా లాలించి పెంచాను. నా ఒక్కగానొక్క కొడుకు మహేష్కి అప్పటికి 11 సంవత్సరాలు. ఆ తర్వాత పిల్లలు లేరు. గీత నా ఇంట్లో ప్రవేశించింది మొదలు నా ప్రేమంతా తనకే పంచాను. నా దృష్టంతా తన బాగోగులకే వెచ్చించాను. ఎప్పుడూ పెంపుడు పిల్లన్న భావనే లేదు. మరో 4 ఏళ్లలో మహేష్ చదువుల నెపంతో, ఆ తర్వాత పెళ్లి నెపంతో మాకు దూరంగానే ఉన్నాడు. గీతే నాకు ప్రపంచమైంది. నా కోరిక మేరకు మెడిసిన్ చదివింది. మంచి డాక్టర్గా సెటిల్ అయింది. ఇక పెళ్లి చేయాలనుకుంటుండగా గిరిజకిప్పుడు సీరియస్ అని తెలిసింది. నేనే అంతా చెప్పి తీసుకెళ్దామనుకుంటుండగా గీత తనే తెలుసుకుని, అమ్మ ఇప్పుడెక్కడుంది అని అడిగింది. ఒక్క క్షణంలో నా 22 కాలం తుడిచిపెట్టుకుపోయిందా? ఒక్కసారిగా నేను స్థానభ్రంశమైపోయానా? తల తిరిగిపోతుంది. హృదయం బద్దలైపోతుంది. అయినా నా సంస్కారం అడ్డొచ్చి ఏమనలేని వేదనతో నాగార్జున సాగర్లో అని చెప్పాను.
గీత నా వంక వేదనగా చూసింది. ముందే తెలిస్తే ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా అంది బాధగా. నన్నెవరో కొరడాతో కొట్టినట్టు ఫీల్ అయ్యాను. అంటే చెప్పకపోవటం నా తప్పుగా పరిణమించిందా? మీ అమ్మ చెప్పొద్దని ఒట్టేయించుకుంది అన్నాను. గీత కాసేపు ఏం మాట్లాడలేదు. సరే, రేపు టికెట్లు బుక్ చేస్తాను. తీసుకొచ్చే కండిషన్లో ఉంటే తీసుకొద్దాం అంటూ లోనికెళ్ళిపోయింది. నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మనసు వేదనతో అతలాకుతలమైపోతుంది. చాలాసేపు అలాగే కూర్చున్నాను. చీకటి అన్ని వైపులా ముసురుకుంటుంది. ఆయన బయట నుండి వస్తూనే, అలా చీకట్లో కూర్చున్నావేంటి, లోపలికి పద అని హెచ్చరించేదాకా నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉన్నా. ఆయన్ని చూసి కళ్ళు తుడుచుకుని పైకి లేచాను. అలా ఉన్నావే, గీతకి చెప్పావా గిరిజ సంగతి అని అడిగారాయన. అన్నాను నీరసంగా. వెళ్ళగాని నా బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాను. గీత, ఆయన వచ్చి భోజనానికి పిలిచినా తలనొప్పిగా ఉందని అలాగే పడుకున్నా. వాళ్ళిద్దరూ వెళ్ళాక తలుపులు మూసి దీపం ఆర్పి ఆలోచిస్తూనే ఉన్నా. నా ఆస్తిని, నా ప్రాణాన్ని, నా సర్వాన్ని ఎవరో దోచుకుపోతున్న బాధ నన్ను మెలిపెడుతుంది. గీత నీ కూతురు కాదు, గీత నీకేం కాదు అని లోకమంతా ఎలుగెత్తి అరుస్తున్న భ్రాంతి ఏడుపాగటం లేదు. 22 సంవత్సరాల క్రితం ఆయన సాగర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఒక మంచి పనమ్మాయి కావాలంటే సైదులు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. సైదులు ఆయన ఆఫీసులో అటెండర్. నేను ఆ పిల్ల వంక చూశాను. అదే టైంలో సైదులు వెనుక నుండి ఆ పిల్ల భయంగా నా వైపు పెద్ద పెద్ద కళ్ళతో చూసింది. ఒంటి రంగు నలుపే, కానీ ఆ కళ్ళు ఎంతో అమాయకంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. నొక్కుల జుట్టు, సూది ముక్కు, ముద్దుగా ముడుచుకున్న మూతి, చెప్పలేని అందమేదో దాని నిలువెల్లా ఉంది. ఏం పేరు అన్నాను పలకరించాలని. గిరిజ అంది మెల్లిగా. వెంటనే ఇంకేం అడగకుండా పని కుదుర్చుకున్నాను. ఇదిగో, అమ్మగారు చెప్పినట్లు సరిగ్గా చేసుకోవాలా, గుడిసెకాడ ఏషాలు కాదు అంటూ హెచ్చరించాడు సైదులు. గిరిజ బుద్ధిగా తలూపింది. గిరిజ ఎప్పుడూ ఎక్కువ మాట్లాడేది కాదు. నేను చెప్పింది చెప్పినట్లుగా చేయటం తప్ప. వయసు 16 ఉంటుందేమో. మెడలో నల్లపూసలు, తాడు, దానికి పెళ్ళైన సంగతి చెప్తున్నాయి. నాకు చెప్పలేని జాలేసింది. అదే మన ఇళ్లలో అయితే పసిపాపలా ఆడుతుంటారా వయసులో. 4 రోజుల తర్వాత ఒక చిన్న పాపను ఎత్తుకొచ్చింది గిరిజ. నేనింకా ఏమీ అడక్కముందే, అమ్మ, మీరేమీ అనుకోకపోతే దీన్ని వరండాలో కూర్చోబెట్టి పనిచేసుకుంటా. ఇంటికాడెవ్వరూ లేరు చూడ్డానికి అంది. నేను సరేనంటూ, నీ కూతురా అని అడిగాను. అవునన్నట్టుగా తలాడించింది. లంకంత బంగళా, చుట్టూ తిరిగి ఆడుతుండేది. నేను తోచక దాన్ని గమనిస్తుండేదాన్ని. నవ్వు మొహం, బొద్దుగా ఉండేది. కాకపోతే ఆలనా పాలనా లేక మురికిగా ఉండేది. నేను వెంటనే బజారుకెళ్ళి కొన్ని గౌన్లు, ఆట వస్తువులు తెచ్చి గిరిజకిచ్చి శుభ్రంగా తీసుకురా దాన్ని అని చెప్పాను. నెల రోజుల్లో నేను పెట్టే తిండికి అది రంగు తేలింది. గీత అన్న పేరు కూడా నేనే పెట్టాను. ఇక అది నేను ఎటు వెళ్తే అటే నా వెంట తిరగటం మొదలుపెట్టింది. నాకే వచ్చి రాని మాటలు చెప్పటం మొదలుపెట్టింది. ఒకసారి గిరిజ 3 రోజులు పనికి రాలేదు. ముఖ్యంగా గీత అలవాటై నాకు పిచ్చెత్తినట్టయింది. వెళ్ళి కనుక్కురమ్మని సైదుల్ని పంపాను. సైదులు వెనకాలొచ్చింది గిరిజ. నెల రోజులు జబ్బు పడిన మనిషిలా మొహమంతా పీక్కుపోయింది. ఏమైంది అని అడిగాను. మాయరోగం అన్నాడు బదులుగా సైదులు. ఊర్కో సైదులు, అదే మాట. ఏమైంది, జ్వరమా అన్నాను కంగారుగా. గిరిజ ఏం జవాబు చెప్పకుండా చీపురు తీసుకుని గదులు ఉడవటానికి వెళ్ళింది. ఏం చెప్పదమ్మా, ఇవన్నీ దొంగముడలు, ఈజీ మనీకి అలవాటు పడి యథావేషాలు వేస్తుంటారు అన్నాడు సైదులు చీత్కారంగా చూస్తూ. నాకు కొద్దిగా అర్థమైంది. కానీ గిరిజన అలా అనుకుని నిలవేయ బుద్ధి కాలేదు. దాని అమాయకపు మొహం చూస్తుంటే అదలాంటి పనులు చేయలేదని నా గట్టి నమ్మకం. అయినా ఆర్థిక పరిస్థితులలా దిగజారుతున్నాయేమో అని సందేహపడ్డాను. అందుకే అది అడక్కపోయినా జీతం పెంచాను. కొన్ని వెచ్చాలు కొనిపెట్టాను. కానీ ప్రయోజనం లేకపోయింది. గిరిజ తరచూ పని ఎగ్గొట్టడం మొదలుపెట్టింది. వారంలో 2 రోజులన్నా నాగా పెడుతూనే ఉంది. దాని తలలో వాడిన పూలు, నలిగిన చెంకీ చీరలు నాకు కొంత అర్థం చెప్తున్నాయి. ఆవులిస్తూ నీరసంగా అది పనిచేసే తీరు, అది సైదులు చెప్పినట్టే దారి తప్పిందని రూఢీ చేస్తుంది. ఇక కోపం పట్టలేకపోయాను. ఒకరోజు ఆలస్యంగా పనికొచ్చిన దాన్ని నిలేశాను. బదులుగా అది నా కాళ్లకు చుట్టుకుపోయి గొల్లున ఏడ్చేసింది. చి, కాళ్ళొదులు, వెధవ పనులు చేసింది కాకుండా కాళ్ళు పట్టుకోవటం అన్నాను విదిలించి కొడుతూ.
గిరిజ గోడకి జారబడి కూర్చుంది. కొద్ది క్షణాలు అలానే ఏడ్చింది. తిట్టండమ్మా, కొట్టండి కూడా, తల్లిలాంటోళ్ళు. నాలాంటి ఎదవ జన్మనెత్తినందుకు నన్ను చంపినా పాపం లేదు. ఏం చేయమంటారు? ఆడుత్త జులాయి వెధవ. దగ్గరుండి మనుషుల్ని తెస్తాడు. వెళ్ళకపోతే సావగొడతాడు. ఆడు పని చెయ్యడు. పగలు రేతిరనకుండా తాగుతాడు. లేకపోతే పిల్లనెత్తుకుని దాని మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు. అందుకే నా బతికిట్టా తెల్లార్చుకుంటున్నా. మీ ఇంటి పనికెళ్ళటం కూడా ఆడికిష్టం లేదు. ఆ టైం పోతుందని ఆడి బాధ. అందుకే పిల్లనేసుకుని ఎలాగోలా వస్తున్నా అంది మళ్ళీ ఏడుస్తూ. దాని కథ విని నిర్ఘాంతపోయాను. నిజమేనా ఇదంతా అన్నాను సూటిగా దాని కళ్ళల్లోకి చూస్తూ. నా బిడ్డ మీద ఒట్టు. మరి నీకు తల్లిదండ్రులు లేరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అన్నాను. గిరిజ విరక్తిగా నవ్వింది. ఏడైనా అంతే. మా బాబు తక్కువోడు కాదు. ఆడు ఈ పనే చేయమంటాడు. మా అమ్మనాడు నంజుకు తింటాడు అంది. నాకు మతిపోయింది. పెళ్లి ముసుగులో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకేమనటానికి నా దగ్గర మాటలు లేవు. పోనీ వచ్చేయి, మా ఇంట్లోనే ఉంచుకుంటాను అన్నాను చివరికి. వద్దమ్మా, నా బ్రతికెలాగూ తెల్లారిపోయింది. నా బిడ్డ గురించే దిగులంతా. మీరున్నన్ని దినాలు పర్వాలేదు. ఆనక ఆ దేవుడే దిక్కు అంది పైకి చేతులెత్తి. నిండా 16 లేని ఓ పిల్ల జీవితం అంత అధ్వాన్నం కావటం నాకు చెప్పలేని బాధ కలిగించింది. ఇక గిరిజన అనటం మానేశాను. అలానే పని చేయించుకుంటున్నాను. ఆ రోజు గోలగోలగా ఏడుస్తూ వచ్చింది గిరిజ. నేను కంగారు పడ్డాను. చేతిలో గీత లేదు. మనసేదో కేడిని శంకిస్తుంది. ఏం జరిగింది? ఏడు పాపి చెప్పు, గీతేది అన్నాను కంగారుగా. గిరిజ నేల మీద కూలబడి, దాన్ని అమ్మేశాడమ్మా, ఎక్కడా కనపట్టం లేదు అంది మళ్ళీ బావురుమంటూ. నేను నిలువెల్లా వణికిపోయాను. నిజమేనా నువ్వు చెప్తుంది అన్నాను ఆందోళనగా. నిజమే. ఆడు ఫోటుగా తాగి ఎంత బతిమాలినా చెప్పడం లేదు అంది. ఉండు, అయ్యగారికి చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇప్పిస్తాను. 24 గంటల్లో గీత దొరికిపోతుంది. కంగారు పడకు అన్నాను ధైర్యం చెప్తూ. గిరిజ ఏడు పాపింది. వద్దులేమ్మా, పోలీసులకి చెప్పొద్దు అంది తిరిగి. అదేంటి అన్నాను ఆశ్చర్యపోతూ. పోనీలేమ్మా, ఎక్కడున్నా అది సుఖంగా ఉండాలా. నా ఇంటికన్నా ఇంకెక్కడున్నా అది బానే ఉంటుందేమో. ఆ ఎదవ దాన్నేం చేస్తాడో అని రోజూ భయమే అంది బాధగా. చాలే, అందుకని బంగారం లాంటి పిల్లని వదులుకుంటావా? ఉండు అని ఆయన గదిలోకెళ్ళాను. ఆయన పడుకుని ఉన్నారు. గిరిజ కూతుర్ని వాడు అమ్మేశాడటండి. కొంచెం పోలీసు రిపోర్ట్ ఇచ్చి ఎలాగైనా గీతని కాపాడండి అన్నాను ప్రాధేయపడుతూ. ఆయన కొంచెం చిరాగ్గా నా వైపు చూశారు. ఇదంతా మనకెందుకు వసంత, పెద్ద న్యూసెన్స్ అన్నారు. అదేంటండి, గీత మీకు కూడా అలవాటే కదా. దాన్నే వ్యభిచార కూపానికి అమ్మేశాడు. చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఆ ఎస్పీ గారు మీకు కూడా తెలుసు కదా, ప్లీజ్ అన్నాను బ్రతిమాలుతూ. ఆయన తప్పదన్నట్టుగా పైకి లేచారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. ఆయన ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎక్కడి నుంచో ఏం మాట్లాడారో తెలియదు కానీ ఆయన నా వైపు చూస్తూ, మా ఆఫీసర్ వేణుగోపాలరావు గారు వస్తున్నారు అన్నాడు. అయ్యో, ఆయన ఇప్పుడెందుకు వస్తున్నారు? ఆయన వస్తే రానివ్వండి. ముందు మీరు గీతని పట్టించుకోండి అన్నాను అసహనంగా. ఆ సంగతి చెప్పడానికే ఆయన వస్తున్నారు. పోలీస్ రిపోర్టు ఇవ్వద్దన్నారు అన్నారు మా వారు. నేను తెల్లబోయాను. 10 నిమిషాల్లో జీపు మా ఇంటి ముందాగింది. ఆయన జీప్ దిగారు. ఆయన వెంట గీత ఉంది. ఆయన లోనికొస్తూనే, సారీ మిస్టర్ శ్యామ్ సుందర్, ఈ పాపని వాళ్ళమ్మే మాకిచ్చింది. పిల్లల్ని పెంచుకోవాలనుకుంటున్నామని, ఎవరైనా ఉంటే చూడమని మా అటెండర్కి చెప్పాను. వాళ్ళమ్మ స్వయంగా తీసుకొచ్చి ఇచ్చింది. ఆయన మాట విని మేమింకా తెల్లబోయాం. ఆవిడ పేరు గిరిజ. సరే, ఇదంతా న్యూసెన్స్ అవుతుందని అర్థమైంది. మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారని ఆవిడే పరిగెత్తుకొచ్చి నాకు చెప్పింది. ఆయన గీతని అప్పజెప్పి వెళ్ళిపోయారు. మా ఇద్దరికీ గిరిజ మీద చెప్పలేని కోపం వచ్చింది. రానివ్వు, దాన్ని చంపేస్తాను అన్నాను కోపంగా. ఈ చంపడాలు నరకటాలు ఏం వద్దు. ముందు దాన్ని పని మానిపించు. నువ్వు గిరిజ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ ఆయన తయారై ఆఫీస్కి వెళ్ళిపోయారు. గిరిజ మెల్లిగా జంకుతూ జంకుతూ వచ్చింది. నేను ఆవేశంగా దాన్ని లాగి ఒకటి కొట్టాను. అది ఏడుస్తూ, అమ్మ, తప్పే చేశాను. దాన్ని ఏం చేస్తాడో అని రోజు రోజుకి భయం ఎక్కువైపోయింది. నేను ఆ సారుకి ఇచ్చాను. మీరు పోలీసు వాళ్ళకి చెప్తే ఆ సారు పరువు పోతుందని పరిగెత్తుకెళ్ళి చెప్పాను. క్షమించండమ్మా అని కాళ్ల మీద పడింది. నా కోపం తగ్గింది. పరిస్థితులు, తల్లిగా గిరిజ పడుతున్న వేదన అర్థమయ్యాయి. ఆ తర్వాత 3 నెలలకి మాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. రైలు బయలుదేరుతుండగా జరిగిందా సంఘటన. గిరిజ పరుగున వచ్చి గీతని మా కంపార్ట్మెంట్లో వదిలి చేతులు జోడించింది. విషయం అర్థమైంది. గీతని దగ్గరికి తీసుకున్నాను. అలా 22 ఏళ్ళు.
నేను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. చాలాసేపు ఏమీ అర్థం కాలేదు నాకు. బయట మాటలు వినపడుతున్నాయి. పర్వాలేదు డాడీ, మమ్మీకేం కాదు. రిపోర్ట్లన్నీ వచ్చాయి. షీఈ్ ఆల్ రైట్. కొద్దిగా ఎగ్జైట్ అయింది గీత మాటలు. థ్యాంక్ గాడ్. ఆయన గొడిగినట్టున్నారు. మమ్మీని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు, డోంట్ వరీ. కానీ ఏంటి డాడీ, అక్కడ మీ అమ్మకెలా ఉందో? తను సిక్ అవ్వటం వల్ల మీ అమ్మని చూడటానికి వెళ్ళలేకపోయాం. నీకు దిగులుగా ఉందా? ఆయన ప్రశ్న. లేదు డాడీ, నాకు అమ్మెవరన్నా ఉంటే మమ్మీయే. నాకు జన్మనిచ్చిన తల్లిని కాదన్ను. కానీ నాకు బ్రతుకునిచ్చిన మీ ఇద్దరికన్నా నాకెవరూ ముఖ్యం కాదు. నాకు అమ్మంటూ ఉంటే అది ముమ్మాటికి మమ్మీయే. గీత మాటలు వింటూనే నా కళ్ళు ధారాపాతంగా వర్షించాయి. నా మనసు పడిన వేదన క్షణాల్లో మటుమాయమైంది. గీత హృదయంలో నా స్థానం పదిలంగా ఉందని, నేను దూరం కాలేదని తెలిసి పొంగిపోయాను. వాళ్ళిద్దరూ నా బెడ్ దగ్గరకొచ్చారు. నేను మౌనంగా గీత బుగ్గలు నిమిరాను. బదులుగా గీత కళ్ళు వర్షించాయి. మమ్మీ, యు ఆర్ ఆల్ రైట్ అంది నా చేతిని తన బుగ్గల కానించుకుంటూ. మనం రేపే సాగర్ వెళ్దాం అన్నాను గొణుగుతున్నట్టుగా. గీత నవ్వింది. తనతో పాటు ఆయన కూడా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.